ఎక్కువ మంది గువి సాఫ్ట్వేర్ గురించి అడిగారు. సో యాక్చువల్లీ దీని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, మనం ఒక ఆన్లైన్లో సాఫ్ట్వేర్ కోర్స్ తీసుకునేటప్పుడు కొన్ని టర్మ్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ అనేవి మనం చూసుకోవాలి, దాన్ని బట్టి అక్కడ జాయిన్ అవ్వాలా వద్దని డిసైడ్ చేసుకోవాలని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను. గువిలో సాఫ్ట్వేర్ కోర్స్ తీసుకోవచ్చా అని చెప్పి దీని గురించి రివ్యూ అనాలిసిస్ మీ ఒపీనియన్ షేర్ చేయండి అని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ అడగడం జరిగింది. నేను ఎప్పుడైనా చెప్పేది ఏంటి అంటే, బిఫోర్ అప్రోచింగ్ ఎనీ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ యూ మస్ట్ సెలెక్ట్ యువర్ కోర్స్ అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్ అండ్ అకార్డింగ్ టు యువర్ బ్యాక్గ్రౌండ్, అకార్డింగ్ టు యువర్ స్టడీ అండ్ ఆల్సో అకార్డింగ్ టు యువర్ క్యాపబిలిటీస్ అండ్ అకార్డింగ్ టు ఫ్యూచరిస్టిక్గా ఆలోచించి మనము కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దిస్ ఇస్ ద రియాలిటీ. అండ్ అయితే అసలు గువిలో ఏం కోర్స్ తీసుకోవాలనుకుంటున్నది ఫస్ట్ క్లారిటీ మీకు ఉండాలి. అండ్ నేను ఎందుకు గువిలో చాలాసేపు ఎక్స్ప్లోర్ చేశాను, దాదాపు ఒక 3 to 4 hours నుంచి ఈ గువిలో అంటే డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి, మొత్తం కూడా నేను ఎక్స్ప్లోర్ చేశాను. అసలు నేను రివ్యూ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా కంప్లీట్లీ ఒక ఆన్లైన్లో సాఫ్ట్వేర్ కోర్సు అంటే ఎలా ఉంటే బాగుంటుందని చెప్పాను, అలాంటి ఒక్క టర్మ్ కూడా నాకు ఇక్కడ కనిపించలేదు. ఎలాంటిది అంటే నో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఖచ్చితంగా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఉండాలి. ఎందుకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉండాలి అంటే డౌట్స్ క్లియర్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 2 types ఆఫ్ డౌట్స్ వస్తాయి. లైవ్లో మనం క్లాస్ వినేటప్పుడు ఒక రకమైన డౌట్స్ వస్తాయి, అండ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక రకమైన డౌట్స్ వస్తాయి. ఇవి కంప్లీట్లీ రికార్డెడ్ క్లాసెస్. ఓకే, రికార్డెడ్ క్లాసెస్ అయినా ఇమ్మీడియట్గా మనం క్లాస్ వింటున్నప్పుడు మనం ఫోరంలోకి వెళ్ళిపోయి ఇమ్మీడియట్గా రిక్వెస్ట్ రైజ్ చేస్తే రిప్లై ఇచ్చే పరిస్థితి ఉందా అంటే క్వశ్చన్ మార్క్. అండ్ ఇంకోటి వచ్చేసి కంప్లీట్లీ నో జాబ్ అసిస్టెన్స్, నో మాక్ ఇంటర్వ్యూస్. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ చూసుకుంటే అసలు ఏ డైరెక్షన్లో మనం వెళ్తున్నాం కూడా మనకే తెలియదు. అండ్ డెఫినెట్లీ మనము దీనికంటే కూడా ఇట్ ఈస్ సేమ్ లైక్ ఉడేమీ లాగా నాకు అనిపించింది. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే, చాలా క్లారిటీగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. రియల్ టైం ప్రాజెక్ట్, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ లేకుండా మీరు కోర్స్ కంప్లీట్ చేసి లేకపోతే ఊరికే క్లాసులు విని డౌట్స్ చెప్పేవాళ్ళు లేకుండా ఎక్కువ టైం మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మీరు ఆలోచన చేసుకోండి. డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి, డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఒక ఫోకస్డ్గా మనం కోర్స్ నేర్చుకుని జాబ్ తెచ్చుకునే పరిస్థితి ఉందా అనేది ఇక్కడ జాయిన్ అయితే మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఫిజికల్గా మనము అంటే ఒక ఆఫీస్కి వెళ్ళి కలవలేని ఇన్స్టిట్యూట్ ఏదైనా కానీ 1కి 10 సార్లు మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఎందుకు అంటే ఒక స్టూడెంట్ నాకు చెప్పాడు ఇంటరాక్షన్లో, ఓకే, డేటా సైన్స్ అని చెప్పి పైథాన్ కేవలం 6 గంటల్లో కంప్లీట్ చేశారు, 80,000 కట్టాడు, కనీసం రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఏం మాట్లాడగలుగుతాడు? ఎక్కడికి వెళ్తారు? ఎవరిని క్వశ్చన్ చేస్తాడు? సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అందుకని బిఫోర్ జాయినింగ్ రిఫండ్ అంటారు, ఒక్కసారి డబ్బులు కడితే రిఫండ్ అనేది రాదు. ఇదైతే క్లారిటీగా తెలుసుకోవాలి మనం. అందుకనే ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి మనం జాయిన్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఇంకొక విషయం వచ్చేసి రైట్ అప్రోచ్ టు గెట్ ఏ జాబ్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఈ ప్రాసెస్లో సెలెక్టింగ్ రైట్ కోర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ సెలెక్టింగ్ రైట్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ ఈజ్ ఆల్సో very, very important. Okay, thank you. This is Ras signing off. CBSE Guidance Private Limited, one-stop solution for all job-oriented courses. Thank you.